అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, ఇన్స్టా ఫేమ్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సారీకి బ్రాండ్ అంబాసిడర్, ఆర్జేగా విజేగా ఎన్నో విజయాలను దక్కించుకొని మల్టీ టాలెంటెడ్ విమెన్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు ప్రణవి సాధనాల. ప్రణతి మనసు పలికే, అలాగే మాటే మంత్రంతో తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రణవి సాధనాల ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హలో ప్రణవి. హాయ్. అసలు ఎలా మేనేజ్ చేయడం కుదురుతుంది? పిల్లలు ఒకవైపు, పర్సనల్ లైఫ్, మళ్ళీ అసలు యుఎస్ లో మెయిడ్స్ కూడా ఉండరు. మొన్న రీసెంట్ గా నేను వీడియో చేసా, చూడలేదు అనుకుంటా. 24 hours కూడా మనకి ఎక్కువే కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే. కరెక్ట్. 24 hours ఎక్కువ. నీకు ఎంత టైం ఉంటుంది? నేను చెప్తున్నాను కదా, నేను పొద్దున నా యుఎస్ లో నా ఈవినింగ్ టైంలో నేను ఎవరితో కాల్స్ మాట్లాడిన. మా ఫ్రెండ్స్ అందరూ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నాకు యుఎస్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ, మా గ్రూప్ అంతా బంగారాలు. అంటే ఎందుకంటే మా అందరికి ఒకళ్ళ ప్రైవసీ ఒకళ్ళ, 4 తర్వాత ఎవరు ఫోన్లలో మాట్లాడరు. బికాస్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, వచ్చిన తర్వాత ఎవరు ఫోన్లు మాట్లాడుకో. ఎమర్జెన్సీ అయితే తప్పితే ఎవ్వరు ఫోన్ లో మాట్లాడుకోరు. నేను నా కాల్స్ అన్ని పొద్దున్న లేచి మా వారికి కాఫీ ఇచ్చి, మా వారితో కాఫీ అయిన తర్వాత ఆయన కాల్స్ లో ఉంటారు, బిజినెస్ కాల్స్ లో. ఆ టైంలో నేను ఇండియా కాల్స్ మాట్లాడుకోవాల్సిన కాల్స్ చేసుకుంటూ, అది కూర్చొని మాట్లాడుకోను, పని చేసుకుంటూ మాట్లాడతా. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయాయి ఆ సౌండ్ లో అవన్నీ మాట్లాడే వాళ్ళందరికీ. ఓ, నేను ఏం చేస్తున్నా, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా, అంట్లు తోముతున్నా, ఏం చేస్తున్నా, ఇల్లు క్లీన్ చేస్తున్నా. సో ఈ పనులన్నీ చేసుకుంటూ కాల్స్ ఫినిష్ చేసుకుంటాను, ఇండియా కాల్స్ కానీ ఏమైనా. తర్వాత లంచ్ టైం వచ్చే వరకు ఇంకా మా వారు నేను. ఆ లంచ్ టైం తర్వాత నా రీల్స్ ఏమైనా ఉంటే 1 to 3 మధ్యలో రీల్స్ చేసేసుకుంటే, ఇక 4 తర్వాత మా పిల్లల యాక్టివిటీస్, ఇంటి పని, ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవాల్సినవి, గ్రాసరీ అన్ని. అంతకు మించి నేను టైం ఆర్గనైజ్ చేసుకుంటా స్వరూప. నాకు పంచువాలిటీ చాలా ఎక్కువ, నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ. స్కూల్లో టీచర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో నాకు 10 గంటలకు ఉండాలంటే అక్కడ 9:30కే వెళ్ళి కూర్చుంటా. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పిలిచిన వాళ్ళకి, అయినా పర్వాలేదు నేను వెళ్ళి కూర్చుంటా అక్కడ. వెయిట్ చేయడం నాకు ఇష్టమే, పర్వాలేదు. ఆ టైంలో వెయిట్ చేసే టైంలో నా బ్రెయిన్ కి పని పెడతా. సో నేను స్క్రిప్ట్ రాసుకోవడము, ఏమైనా కవితలు రాసుకోవడము, పాటలు రాసుకోవడం, ఏదో ఒకటి చేస్తాను. నాకు అది వెయిటింగ్, బోరింగ్ అని అనిపించదు. ఇప్పుడు నువ్వు రాలేదు, ఒక అరగంట లేట్ అయ్యావు, నేను కూర్చొని అక్కడ నాకు నచ్చిన పని చేసుకుంటా. నాకు టైం దొరికింది కదా ఒక అరగంట. అది. ఇప్పుడు యుఎస్ లో మీరు ఎక్కడ ఉంటారు? హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఏంటి చదువు? నేను ఉండేది హ్యూస్టన్ టెక్సస్. మా వారు కెమికల్ ఇంజనీర్. మా కెమికల్ కంపెనీ ఉంది, కెమికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. పెద్దమ్మాయి వచ్చేసేసి, నాకు ఒక అడాప్టెడ్ డాటర్ కూడా ఉందని నేను చెప్పాను చాలా సార్లు. 3 కూతురు నాకు. యాక్చువల్ ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్, చిన్నమ్మాయి 9th grade చదువుతోంది. సో మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఫ్యామిలీయే ముఖ్యం ముందు, ఆ తర్వాతే ఎవరైనా నాకు. సో పిల్లలు కూడా, వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంటే. అమ్మ ఇది నీ లైఫ్, నీకు నచ్చింది చేయాలి, నీకు టాలెంట్ ఉంది, చేసుకో. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను ఆ టైం ని ఆర్గనైజ్ చేసుకొని అలా చేసుకోవడం, ఇలా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ వస్తే డిలీట్ చేసేస్తారు, కానీ నువ్వు భలే కౌంటర్ ఇస్తూ ఉంటావు. దాన్ని కూడా ఒక పాజిటివ్ గా మార్చుకుంటూ ఉంటారు. అంటే నీ యాటిట్యూడ్ అలాంటిది. దాని ద్వారా కూడా కరెక్టే కదా, మనం తప్పుగా కామెంట్ చేసామని అనిపించేలా చేస్తావు. ఏమనిపిస్తా ఉంటది? ఎలా చెప్పాలి? స్పందించను నెగిటివ్ కమెంట్స్ కి. ఒకవేళ స్పందించాల్సి వచ్చినా కూడా నేను పాజిటివ్ గా ఎందుకు చెప్తానంటే, అది నీ అభిప్రాయం, రైట్? ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటే నేను పాజిటివ్ కి యాక్సెప్ట్ చేసి ఉండాలి, నెగిటివ్ కి యాక్సెప్ట్ చేసి ఉండాలి. నా అదృష్టం మరీ నాకు రావు, చెడ్డ కమెంట్లు రావు. నీకు అవసరమా ఆంటీ, లేకపోతే ఇలాంటివి వచ్చినా కూడా పర్వాలేదు. నేను ఒకటే అనుకుంటా, మీరు ఆ వయసులో వచ్చేవాళ్లే, ఇక నాకు అవసరం అంటే నాకేం అవసరమో మీకు తెలీదు, నా అవసరం నాకు తెలుసు. ఇలా నేను మైండ్ లో నాకు నేను ముందు చెప్పుకుంటాను. ఓకే, వీళ్ళు ఇలా అన్నారంటే దానికి కారణం ఏంటి, ఓకే నాకు నేను సమాధానం ముందు చెప్పేసుకుంటాను. చెప్పేసుకోవడం వల్ల ఇప్పుడు పెట్టంగానే దానికి రియాక్ట్ అవుతే నీకు కోపంతో ఆన్సర్ చేస్తావు. కానీ పెట్టిన తర్వాత నీకు నువ్వు సమాధానం చెప్పుకున్నావు అనుకో, వాళ్ళ కమెంట్ ఎందుకు పెట్టారు, దానికి నువ్వేం సమాధానం చెప్పుకుంటావు, నువ్వే ఏం చెప్పుకుంటావు, చెప్పేసుకుంటాను. మైండ్ చాలా కూల్ అయిపోతుంది, నాకు స్పందించాలని కూడా అనిపించదు. అందరూ ఏమనుకుంటారంటే వీడియోల వరకే నేను అలాగే ఉంటా. నువ్వేమన్నా అనుకో, ఎవరైనా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు ఏమైనా అనుకోండి, నేను ఇలాగే ఉంటాను. పాటలు రాస్తావు, డైలాగ్స్ రాస్తావు, కొటేషన్స్ రాస్తావు. ఈ మధ్య ఏదో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసావు కదా, వాటి సంగతి ఏంటి? తర్వాత సినిమాలు చేసావు, దోచేవారెవర్రా, ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? అమెరికా నుంచి ఇండియా వచ్చి అదృష్టం అనుకుంటా నేను. ఎందుకంటే శివనాగేశ్వరరావు గారి రూపంలో అదృష్టం వచ్చింది, సినిమాలో యాక్ట్ చేశారు. నేను ఎప్పుడు నేను చెప్తున్నా కదా, నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా జీ తెలుగులో ప్రోగ్రామ్ చేసేదాన్ని కదా, మా అమ్మ మా తమ్ముడు కాల్ చేసి చెయ్యొద్దని చెప్పేవాళ్ళు. అస్సలు నేను స్క్రీన్ కి కనిపించడం, అమ్మ నాన్నకి
తమ్ముళ్ళకి అన్నయ్యకి ఇప్పటికీ ఇష్టం లేదు. ఇప్పటికి ఇంకా అమ్మకి అలవాటు అయిపోయింది. అన్నయ్య తమ్ముడు యాక్సెప్ట్ చేశారంటే పెళ్ళైంది కదా, ఇంకా దాని భర్త ఇష్టం అన్న ఇదికి వచ్చేసాం. కానీ ఇష్టం లేదు అమ్మ వాళ్ళకి ఫస్ట్ నుంచి. కాబట్టి నేను సినిమాలో చేస్తానన్నది నా దృష్టిలో ఎప్పుడూ లేదు. కళ కూడా కాదు నాకు. సినిమాల్లో చెయ్యాలనేది నా కళ కూడా కాదు, కళలో కూడా లేదు. అలాంటిది రీల్స్ వల్ల ఇది ఈ క్రెడిట్ మాత్రం ఫస్ట్ నా ఫ్యామిలీకి ఎంత ఇస్తాను నన్ను సపోర్ట్ చేసి ముందుకెళ్ళడం అన్నది TV5 మూర్తి మనందరికీ తెలుసు, మన మూర్తికి కూడా ఇస్తాను. బికాస్ నేను ఖాళీగా ఉండి ఏమి చేయని టైంలో అమ్మ ఎందుకు ఖాళీగా ఉంటావు, అందరూ టిక్ టాక్ అని చేస్తున్నారు, నీకు టాలెంట్ ఉంది చెయ్యని ముందు నన్ను ప్రోత్సహించింది మాత్రం తను. నేను ఫస్ట్ పాట రాయడానికి తన కారణం, నేను రీల్స్ చేయడానికి తను కారణం. ఏం చేసినా ముందు ధైర్యం చెప్తాడు. ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, బంధువుగా ముందు ధైర్యం చెప్తాడు. ఆ దానికి మా వారు, నా పిల్లలు నీకు మేము ఉన్నామని ముందుకు నెడతారు. కరెక్ట్. అలాంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంటే ఇప్పుడు జ్యోతక్క గురించి నీకు తెలుసు, నాకు ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ముందు దానికే వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.